హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అల్లుకున్న బంధం పార్ట్ 67తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ వల్ల, హైప్ వల్ల వీడియో మరింత మందిలోకి రీచ్ అవుతుంది. శివ్ వీడియో చూడగానే ఐషు అక్కడ ఉండడంతో కోపం తమాయించుకున్నాడు. కానీ ఎక్కువసేపు అలా ఉండలేను అని అక్కడి నుంచి లేచి గార్డెన్లోకి వెళ్ళిపోతాడు. శివ్ మొహంలో మారుతున్న భావాలు గమనించిన నరసింహ శివ్ వెనకే వెళ్తారు. శివ్ ఏమైంది అని అడుగుతారు. ఏం లేదు బాబాయ్. శివ్ నేను చూశాను. నువ్వు ఫోన్లో ఏదో చూసి కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడం. వాళ్ళ బాబాయ్కి ఆ వీడియో చూడమని ఫోన్ చేతిలో పెడతాడు. నరేన్ జైలు నుంచి వచ్చాడు అని భువన హంగామా చేసింది. నరేన్ ఇంటికి రాగానే ఆవేశంతో ఎగరడం మొదలుపెట్టాడు. ఇన్నాళ్ళైనా వాడి కూతురు ఎక్కడ ఉన్నారు మనం కనిపెట్టలేకపోయాం. ఇంకెందుకు మనం ఉంది అని ఇంట్లో వస్తువులన్నీ పగలగొడుతూ ఆవేశంతో ఊగిపోతున్నాడు. పెదబాబు, ఇంకో నెల తర్వాత వాడు ఎలాగూ రావాల్సిందే. అప్పుడు వాడి అంతు తేలుద్దాం. నువ్వంత ఆవేశపడకు అంటుంది భువన. అప్పుడే అక్కడికి వచ్చిన లాయర్, అమ్మా మీరు ఆవేశపడి బాబుని కూడా ఇరకాటంలో పడేయకండి. వాళ్ళు ఎన్ఆర్ఐ కింద వస్తారు. వాళ్ళకేమన్నా అయితే చాలా పెద్ద కేసు అవుతుంది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెబుతాడు. ఏంటి లాయర్, వాళ్ళకి భయపడి మేం చేతులు కట్టుకొని కూర్చోవాలా? అలా అని కాదమ్మా. వాళ్ళని ఇక్కడికి రాకముందే ఏం చేసినా ఆస్తి అంతా ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. అందుకే వాళ్ళు ఇక్కడికి రావాలి. అందరి ముందు ఆ ఆస్తి మీకు ఇస్తున్నట్టుగా చెప్పాలి. అలా ఎందుకు చెప్తారు? ఇక్కడికొచ్చి వాళ్ళు కనీసం మా మొహాలు చూడడానికి కూడా ఒప్పుకోరు. ఆయన్ని బెదిరించగలిగితే మీ పని సులువవుతుంది. ఎలాగూ కూతురు అంటున్నారు. ఆడపిల్లని అడ్డం పెట్టుకుంటే ఎలాంటి వాడైనా భయపడతాడు. ఆలోచించండి. అయితే ఏం చేయమంటావు? వాళ్ళొచ్చి ఇక్కడ ఆస్తి మీ పేరు మీద రాయకుండా ఊరు దాటి వెళ్తాను అంటే ఇప్పుడు ఎవరినైతే పెట్టారో వాళ్ళు ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తారు అని బెదిరించండి. ఇదంతా వాళ్ళు ఊరిలో అడుగు పెడుతున్న టైంలో జరగాలి. వాళ్ళ భయంతో అందరి ముందు ఆస్తి మీకు ఇస్తున్నట్లు చెప్పాలి. అలా అయితేనే ఆస్తి మీకు వస్తుంది అని చెబుతాడు లాయర్. అంటే ఆ పిల్ల జీవితం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నాశనం చేయాలి, ఇక్కడికి వచ్చే ముందు కాకుండా, అంతేనా లాయర్? అంతే అమ్మా. ఆస్తంతా రాశాక ఇక నా చేతిలోనే ఊరందరి ముందు దాని జీవితం నాశనం చేస్తాను అంటాడు నరేన్. కానీ ఇదంతా జరుగుతుందంటావా లాయర్? ఇదే ఆప్షన్ ఉందమ్మా. ఇన్నాళ్ళు పెంచుకున్న కూతురు జీవితం నాశనం అవుతుందంటే ఆయన తగ్గక ఏం చేస్తాడు? ఆడపిల్ల మానమే మనకిప్పుడు ఆయుధం. పొలిమేరలో మనుషుల్ని చూశాక ఎలాంటి వాడైనా తప్పకుండా దడుస్తాడు అంటాడు లాయర్. అలాగే లాయర్, నువ్వు చెప్పినట్టే చేస్తాం అంటుంది భువన. సరే అమ్మా, నేను వెళతాను అని ఆయన వెళ్ళిపోతారు. ఈ ప్రకాష్ గాడు కొరివిలా తయారయ్యాడు. రాకముందే చంపుదామంటే ఈ లాయరేమో ఇలా చెబుతున్నాడు అని భువన తల పట్టుకుంటుంది. అసలు ఇదంతా కాదమ్మా. నేను చేతులు కట్టుకొని ఉండలేను. ఆ రోజు వచ్చినోడిని వచ్చినట్టు నరుక్కుంటూ వెళ్ళడమే. అప్పుడే జనాలకి మనమంటే ఏమిటో తెలుస్తుంది. అసలు ముందు వాడి కూతురు ఇక్కడికి రాగానే ఊరందరి ముందు ద్రౌపదికి నిండు సభలో అవమానం చేసినట్టు ఇక్కడ దానిని చేస్తే కాపాడడానికి ఏ కృష్ణుడు వస్తాడు చూద్దాం అని వెకిలిగా నవ్వుతాడు నరేన్. ఇదంతా పైనుంచి చూస్తున్న ఆకాష్, ఎక్కడ ఉండి నిన్ను జైలుకి వెళ్ళేలా చేసినవాడు ఇక్కడికొస్తే నిన్నేం చేయగలడో ఊహించుకో. వాళ్ళ వెనక తప్పకుండా ఒక సింహం లాంటి వాడే ఉన్నాడు. అనవసరంగా చావుని కొని తెచ్చుకోకండి అని అంటాడు. చూస్తాన్రా, ఎవడు దాని వెనకున్నాడో రానివ్వు. వాడిని దాని ముందే నరుకుతా. అప్పుడు అది భయంతో నా దగ్గరకు వస్తుంది. జీవితాంతం నా కాళ్ళ కింద బానిసలా ఉంచుతాను దాన్ని, దాని బాబుని అంటాడు నరేన్. మీ కర్మ, ఎవరూ మిమ్మల్ని కాపాడలేరు అని ఆకాష్ వెళ్ళిపోతాడు. ఆ వీడియో చూసిన నరసింహకి కూడా కోపం తన్నుకొస్తోంది. శివ్, ఈ ఎదవని మాత్రం నువ్వు బతకడానికి విరక్తొచ్చేలా చేయాలి అంటారు నరసింహ. వాడసలు బతికి ఉండగానే నరకం ఏంటో చూస్తాడు బాబాయ్. అసలు అన్ని రోజులు ఎందుకు శివ్? రేపు వాడికి ముహూర్తం పెట్టేస్తే పోతుంది కదా. లేదు బాబాయ్, వాళ్ళిద్దరి త్యాగానికి వాళ్ళు గుర్తుగా ఆ రోజే చేద్దాం. అది మామయ్య కోరిక కూడా. అది కాక పిల్లలకి సంవత్సరం నిండాలి అంటే ఇందులో పిల్లలకి కూడా భాగం ఉందా? హా బాబాయ్, ఆ విల్లు రాయించిన వాళ్ళ తాతయ్య చాలా ముందు చూపుతో రాయించారు.
ఎక్కడ ఐషుని బలవంతంగా ఆస్తి కోసం పెళ్లి చేసుకొని ఆస్తి రాగానే వదిలేస్తారేమో అని ఆస్తి తనకి పిల్లలు పుట్టి వాళ్ళకి 1 సంవత్సరం అన్నా నిండాలి. అప్పుడే ఆస్తి మీద ఐషుకి పూర్తి హక్కు వస్తుందని రాయించారు. అప్పుడైనా పిల్లల్ని అడ్డం పెట్టుకొని ఐషు చేత రాయించుకోరు అని అనుకోలేం కదా! పిల్లల్ని చూసైనా కలిసుంటారని ఆయన నమ్మకమేమో. ఎంత కాదు అనుకున్నా పిల్లల్ని వదులుకోరుగా. ఆలోచిస్తే దేనికి గ్యారంటీ లేదు బాబాయ్. ఆయన అంతవరకు ఆలోచించారు. ఇప్పటి వరకు ఆస్తంతా బాగా మేశారు కదా! ఇప్పుడు రోడ్డున పడితే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియాలి. తెలుస్తుంది బాబాయ్. తెలిసేలా చేస్తాను. వాళ్ళు బుజ్జి గురించి మాట్లాడిన ప్రతి మాటకి వాళ్ళకి నరకం అంటే ఏంటో చూపిస్తాను. కన్నా ఫోన్ అని వస్తుంది ఐషు. నరసింహ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎవరు బుజ్జి? కిరణ్ అన్న. ఇప్పుడు చేశాడేంటి? హలో కిరణ్. శివ్ కారు డెలివరీ ఇచ్చి వెళ్ళారు. అమౌంట్ ఇస్తుంటే అంతా పే చేశారు అని చెబుతున్నారు. నువ్వెందుకు పే చేశావు అని అడుగుతాడు కిరణ్. ఏ చేస్తే తప్పేంటి? అది కాదురా, నాన్న గోల చేస్తున్నారు. అలా ఎలా శివ్ చేస్తాడు అని. తర్వాత చూసుకుందాంలేరా. ఇప్పుడు దానికోసం అంత అర్జెంటుగా కాల్ చేశావా? నాన్న ఒప్పుకోవడం లేదు. సరే, ముందు కారు సంగతి చూడు. మన లెక్కలు తర్వాత చూసుకుందాం అని ఫోన్ కట్ చేస్తాడు శివ్. ఏమైంది కన్నా? కార్ డెలివరీ అయిందంట. నీది రావడానికి ఒక 4 డేస్ పడుతుంది బుజ్జి. నాకెందుకు కన్నా? ఇన్ని కారులుంటే మనకి అంటుంది ఐషు. నీకిష్టమైన మోడల్ బుక్ చేశా. ఆడినా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. గుడ్ గెస్. ఇప్పుడు ఎందుకు కన్నా? నీది నీకుండాలి బుజ్జి. ఎవరితో కోసం నువ్వు ఎదురు చూస్తూ కూర్చోవడం నాకు నచ్చదు. సత్యం నిన్నెప్పట్లాగే తీసుకువెళ్ళి తీసుకువస్తాడు. నువ్వు డిసైడ్ అయితే ఇంకదే ఫిక్స్ కదా. నా మాట వింటావా ఏంటి అంటుంది ఐషు. ఏం వినలేదు బుజ్జి నీ మాట అని ముక్కు పట్టుకొని లాగుతాడు. కన్నా, మనం గార్డెన్లో ఉన్నాం చూసుకో అంటుంది చిరుకోపంగా. నేనేమన్నా రొమాన్స్ చేస్తున్నానా? అబ్బా కన్నా, నీతో మాట్లాడడం నా వల్ల కాదు. నీకిక్కడికి వచ్చాక మాటలు ఎక్కువయ్యాయిలే బుజ్జి. కన్నా, నాకు సీఈఓ పోస్టు అవసరమా? తప్పదు బుజ్జి. మన హాస్పిటల్ నీ చేతుల్లో ఉంటే బెస్ట్. వంశీ బాబాయ్ అన్నీ చూసుకోవాలి అంటే కష్టం కదా. అయినా నీ వెనక నేనుంటాను కదా. కంగారు పడకు. నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. సరే కన్నా, నువ్వుంటానంటే నాకింక టెన్షన్ లేదు. ముందు రేపు హాస్పిటల్ మొత్తం చూడు బుజ్జి. ఏమన్నా మార్పులు చేయాలంటే చేద్దాం. నువ్వు ఫారెన్లో చాలా హాస్పిటల్ చూసావు కదా. మన హాస్పిటల్ని కూడా అలా దేనికి లోటు లేకుండా చేయాలి. సరే కన్నా, చూస్తాను. ఎక్కడ మార్చాలి అని చూసి అక్కడ మార్పు చేద్దాం. సరే పద, లోపలికి వెళ్దాం అని ఇద్దరూ లోపలికి వస్తారు. బుజ్జి రెడీనా అంటూ లోపలికి వస్తాడు శివ్. హా కన్నా, అయిపోయింది అంటూ పాపిటిలో కుంకుమ పెట్టుకుంటూ చెబుతుంది ఐషు. శివ్ రెప్ప వేయకుండా చూస్తున్నాడు తనని. ఏంటి కన్నా అలా చూస్తున్నావు? బాగోలేదా అని అడుగుతుంది. బాగోకపోతే అలా చూస్తారా అని ఐషుని కింద నుంచి పైకి చూస్తాడు శివ్. సీ గ్రీన్ కలర్ కోటా కాటన్ చీర కట్టి మెడలో తాడుతో చిన్న బ్లాక్ బీడ్స్ గొలుసు వేసుకుంది. నుదురికి చిన్న స్టిక్కర్ పెట్టుకొని దాని కింద కుంకుమ, పాపిట్లో కుంకుమ పెట్టి చేతికి ఒక్కొక్క గాజు వేసుకొని జుత్తు మొత్తం అల్లి జడ వేసుకుంది. చూడటానికి చాలా హోందాగా కనిపిస్తుంది. సీఈఓ గారు పెర్ఫెక్ట్ అంటాడు శివ్. నిజమా కన్నా? ఐషు నుదుటి మీద ముద్దు పెట్టి, నీకు ఎక్కడికి ఎలా వెళ్ళాలో బాగా తెలుసు బుజ్జి. వెళదామా? టైం అవుతుంది అంటాడు. హా కన్నా అని కబోర్డ్లో వాళ్ళ నాన్న గిఫ్ట్గా ఇచ్చిన స్టెథోస్కోప్ ఉంటే అది తీసుకొని వైట్ కోట్ తీసుకుంటుంది. వైట్ కోట్ చేతి మీద వేసుకొని స్టెప్ పట్టుకొని స్టెప్స్ దిగుతుంటే అందరూ ఐషునే చూస్తూ ఉండిపోతారు. ఎంత డిగ్నిటీగా ఉంది కదా అక్క అంటారు వాణి. అవును అంటారు విజయ. వావ్ వదినా, డాక్టర్ ఐశ్వర్య శివాంష్, ఎంత అందంగా ఉన్నావు. డాక్టర్ అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఉన్నావు వదినా. ఇంత అందమైన డాక్టర్ ఉంటే హాస్పిటల్లో పేషెంట్ల పరిస్థితి ఏంటి అని కన్ను కొడుతుంది అన్వి. మరీ ఎక్కువైంది పద అంటుంది ఐషు. నిజాలు చెప్తే అలానే ఉంటుంది. శ్రీ ఎక్కడా? బావగారు వచ్చారు, తీసుకువెళ్ళారు అక్కని.
ఓ మిగతా వాళ్ళు ప్రెస్ మీట్ ఉంది కదా, పెదనాన్న నాన్న అక్కడికి వెళ్ళారు. అదయ్యాక అటు వస్తారు. బాబాయ్ ఏమో హాస్పిటల్కి వెళ్ళిపోయారు. హరి అంకుల్ వాళ్ళు వస్తారు కదా. మా అంటూ పిల్లల అరుపుకి అటు చూస్తుంది ఐషు. ఇద్దరు సత్యం దగ్గర కారులో కూర్చొని చూస్తున్నారు. షు కారు ముందెక్కి కూర్చోగానే అన్వి ఐషు వెనక ఎక్కుతారు. పిల్లలు ఆల్రెడీ వెనక ఉన్నారు. మా ఆచ్ అంటూ గోల మొదలు పెట్టారు ఇద్దరు. ఆచ్ కాదు బంగారాలు, అమ్మ హాస్పిటల్కి వెళ్తుంది అని స్టెప్ చూపిస్తుంది ఐషు. మా నువ్వు పో, మేము ఆచ్ పోతా అంటారు ఇద్దరు. ఎవరు తీసుకువెళ్తారు? నానా. నాన్న కూడా నాతో వస్తున్నారు. నానా వద్దు, మనం ఆచ్ పోదామా అని ముందున్న షూ మీదకి దూకుతారు ఇద్దరు. అమ్మని ముందు తీసుకువెళ్ళి తర్వాత అందరం ఆచ్ వెళ్దాం సరేనా అని అడుగుతాడు. సరే అని బొర్రూపుతారు. నేను రానా ఆచ్ అడుగుతుంది అన్వి. నానా అత్త తోడా. హా అందరం వెళ్దాం అని ఇద్దరికి ముద్దు పెడతాడు శివ్. ఆఫీస్లో ప్రెస్ మీట్కి కూర్చుంటారు రావు గారు నరసింహ. చెప్పండి, ఎందుకు గత కొద్ది రోజులుగా మమ్మల్ని కలవాలి అని మీడియా చాలా ఆత్రపడుతుంది అని అడుగుతారు రావు గారు. సార్, మీరు చేసిన గవర్నమెంట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి ఇప్పుడు దేశంలో మీ కంపెనీ పేరు మారుమోగుతుంది. మీ సక్సెస్కి కారణం ఎవరు సార్? అందరి కష్టంకి ప్రతిఫలం ఇది. మా ఎంప్లాయీస్ కష్టపడ్డారు, నిజాయితీగా వర్క్ చేశాం, సక్సెస్ సాధించాం. కింద నుంచి పై పొజిషన్ వరకు ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడితేనే మేం విజయం సాధించగలిగాం. సార్, మీ హెల్త్ బాగోలేదని అన్నారు. అవును, నాకు హార్ట్ సర్జరీ జరిగింది. సార్, మీ అబ్బాయి శివాంష్ గారు ఎందుకు సార్ ఎప్పుడు మీడియా ముందుకు రారు? అవసరమైనప్పుడు తప్పకుండా వస్తాడు. మీ కంపెనీ ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉంది అంటే దానికి కారణం మీ అబ్బాయి అనే అంటున్నారు. అది నిజమేనా సార్? 100% నిజమే. తానే వెనకుండి అన్నీ నడిపించింది. ఎందుకని మీడియా ముందుకు రారు సార్? తనే కాదు, మా పిల్లలందరూ హంగామాకి ఇష్టపడరు. వాళ్ళ ప్రైవసీకి ఇబ్బంది అని వాళ్ళ ఐడెంటిటీ తెలియనివ్వరు. మా శివాంష్ని సీఈఓ చేసినప్పుడు మీడియాకి తెలియజేయాలి అనుకున్నాం. కానీ అప్పుడే ఫారెన్ కంపెనీలో ప్రాబ్లం అని తెలిసి వెళ్ళిపోయాడు. ఈ 3 ఏళ్ళు అక్కడే ఉండి అక్కడి నుంచే ఇక్కడ వరకు కూడా చేశాడు. సార్, శివాంష్ గారి పెళ్ళెప్పుడు సార్? మా కోడలు విన్నదంటే మీ మీద యుద్ధానికి వస్తుంది అని నవ్వుతారు రావుగారు. వాట్? అంటే పెళ్ళైపోయిందా? హా, ఫారెన్ వెళ్లే ముందే తన పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు 11 నెలల ట్విన్స్ కూడా తనకి. ఆయనకి పెళ్ళైపోయిందంటే ఇది నిజంగా బ్రేకింగ్ న్యూస్నే మాకు. ఇంతకీ ఎవరు సార్ మీ కోడలు? త్వరలో మా కంపెనీ యానివర్సరీ ఉంది కదా, అప్పుడు తను జంటగా మీకు కనిపిస్తాడు, మీ ముందుకి వస్తాడు. అప్పటి వరకు మీరు ఎదురు చూడాల్సిందే. ఎందుకు సార్ ఇంత సీక్రెట్గా ఉంచుతున్నారు? చెప్పాను కదా, వాళ్ళ పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ కాకుండా ఉండాలి అని వాళ్ళ ఆశ. కనీసం మీ కోడలి పేరన్నా చెప్పండి సార్. చెప్పాను కదా, మీ ముందుకి త్వరలో వస్తారని. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. మీ అందరినీ మా కంపెనీ యానివర్సరీలో కలుస్తాను. అప్పుడు మీ కెమెరాల నిండా పనేలే అని నవ్వుతూ వెళ్ళిపోతారు రావుగారు. సార్, మీరైనా మీ కోడలెవరో చెప్పొచ్చు కదా సార్. అన్నయ్య చెప్పారు కదా, అప్పటి వరకు వేచి చూడాల్సిందే అని నరసింహ గారు కూడా వెళ్ళిపోతారు. వసుంధర ఇండస్ట్రీస్ సీఈఓ గారు అయిన శివాంష్ గారి పెళ్ళి అయిపోయి 3 ఏళ్ళు అయిపోయింది అని ఇప్పుడే ఆయన నాన్నగారు వెల్లడించారు. ఎంతోమంది ఆయన్ని అల్లుడిగా చేసుకోవాలని ఆశపడిన వారికి ఇది చేదు వార్తనే చెప్పాలి అని అన్ని మీడియాలో ఇప్పుడు అదే హాట్ టాపిక్గా మారిపోయింది. ఫోన్లో లైవ్ చూస్తున్న శివ్ వాళ్ళు నవ్వుకుంటారు ఆ న్యూస్ చూసి. కన్నా, వసుంధర అని పేరెవరిది? మన ఇంట్లో ఎవరిది లేదు కదా అడుగుతుంది ఐషు. మా నాన్న వాళ్ళ నానమ్మ పేరు అది. నాన్నకు ఆవిడంటే చాలా ఇష్టం. అదీ కాక నాన్న బిజినెస్ పెడతానంటే ఆవిడ నగలన్నీ తెచ్చి మా నాన్న చేతిలో పెట్టి ఇవి అమ్మేసి పెట్టుకో అని చెప్పిందంట. అందుకే ఆవిడ పేరు మీద పెట్టారు. హో, అదేంటొదినా, ఇప్పటి వరకు కంపెనీ పేరు చెప్పలేదా అన్నయ్య నీకు అడుగుతుంది అన్వి. అసలు ఆ టాపిక్ రాలేదు ఏంటో. హాస్పిటల్ రావడంతో కారు దిగుతారు అందరూ. వసుంధర హాస్పిటల్స్ అన్న పేరుని చూసి చేజీ నన్ను ఆశీర్వదించు అని మనసులో దండం పెట్టుకుంటుంది ఐషు. ఐషు వస్తుందని ముందే వచ్చి
ఐషుకి వెల్కమ్ చెప్పడానికి భారీగా ఏర్పాట్లు చేశారు వరుణ్ వాళ్ళు. కానీ ఎక్కడా విషయం బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసరికి హాస్పిటల్ స్టాఫ్ అంతా ఐషుకి వెల్కమ్ మేడం అని బొకే ఇచ్చి వెల్కమ్ చెప్తారు. ఐషు అందరినీ నవ్వుతూ పలకరిస్తూ లోపలికి వెళ్తుంది. అప్పటికే అక్కడ హరిగారు కిరణ్ వాళ్ళు కూడా ఉండడంతో వాళ్ళని కూడా పలకరించి అందరూ మీటింగ్ హాల్కి వెళ్తారు. వీళ్ళు వెళ్ళిన కాసేపటికి రావు గారు వాళ్ళు కూడా వచ్చేస్తారు. వంశీ అందరికీ హరిగారు వాళ్ళు కూడా ఆ హాస్పిటల్లో భాగస్వాములుగా, అలాగే హరిగారు డీన్గా, కిరణ్ ఎండీగా అని పరిచయం చేస్తారు. ఇంకా మిసెస్ డాక్టర్ ఐశ్వర్య శివాంష్ మన హాస్పిటల్ సీఈఓ మాత్రమే కాకుండా గైనకాలజిస్ట్గా ఉంటారు. తను అమెరికాలో ఎంత పేరు సంపాదించింది మొత్తం చెప్పి తనని సీఈఓగా చార్జ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని ముగిస్తారు. ఐశ్వర్య, కిరణ్, హరిగారు అఫీషియల్గా సంతకాలు చేసి తమ బాధ్యతలకు ఓకే చెప్తారు. అక్కడి నుంచి ఐషు ఫస్ట్ సీఈఓ ఛాంబర్కి వెళ్ళి 2 నిమిషాలు అక్కడ కూర్చొని తన గైనిక్ వింగ్కి వెళ్ళి అక్కడ తన క్యాబిన్లోకి వెళ్తుంది. 2 క్యాబిన్లు వరుణ్ వాళ్ళు చక్కగా అలంకరిస్తారు. కాసేపు అక్కడ కూర్చొని హాస్పిటల్ మొత్తం తిరిగి ఎక్కడ ఏమేమి మార్పులు చేయాలో శివుకి చెప్పింది. హాస్పిటల్కి ఆపరేషన్ థియేటర్లోకి కూడా అధునాతన ఎక్విప్మెంట్ తెప్పించాలి అని డిసైడ్ అవుతుంది. అలా మొత్తం తిరిగి చూసుకొని ఇంక అందరూ అక్కడి నుంచి బయలుదేరారు. ముందు హోటల్కి వెళ్ళి భోజనాలు చేసి అన్వి ఎంగేజ్మెంట్ షాపింగ్లో పడ్డారు. షాపింగ్ అంతా ముగించుకొని పిల్లల్ని కూడా ప్లే జోన్కి తీసుకువెళ్ళి ఆడించి ఇంటికి పడుకునే సమయానికి చేరుకుంటారు. అందరూ అలసిపోవడంతో ఎవరికి వాళ్ళే తొందరగా తినేసి బెడ్స్ ఎక్కేస్తారు. అబ్బా కన్నా, అంతా బాగుంది కానీ ఈ ట్రాఫిక్ మాత్రం చాలా చిరాగ్గా ఉంది అంటుంది ఐషు. తప్పదు బుజ్జి, ఇక్కడ అదే పెద్ద ప్రాబ్లం. అలవాటు చేసుకోవాలి నేను. ఏదన్నా ఎమర్జెన్సీ అంటే కష్టమే, ముందే బయలుదేరాలి. కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇండియాని ఎగిరేవుగా అని ఐషు మొహం మీద పడుతున్న ముంగురులు వెనక్కి అంటాడు. నా మాతృదేశంలో చిన్న చిన్న ఇబ్బందులైనా కూడా మన అనే తృప్తి ఉంటుంది. నాకేమీ బాధ లేదులే అని శివ్ గుండె మీద తలవాలుస్తుంది. ఐషు నుదుటి మీద ముద్దు పెట్టి అన్నిటికీ అడ్జస్ట్ అయిపోతావు నువ్వు. చెప్పాను కదా కన్నా, నువ్వు పక్కనుంటే అడవిలో అయినా ఉంటాను అని. లవ్ యూరా అంటూ ఐషు పెదాలపై చిన్న పెక్కిస్తాడు. లవ్ యూ కన్నా అంటూ శివ్ గుండెపై కిసిస్తుంది. రేపటి నుంచి వెళ్తావా ఇంకా హాస్పిటల్కి? ఆహా, ఒక్కసారే అన్వి ఎంగేజ్మెంట్ అయ్యాక వెళ్తాను. మరీ ఎక్కువ అన్నీ నెత్తిన పెట్టుకోకు. నీకు హెల్ప్గా ఉండడానికి ఇంకో 2 డాక్టర్స్ని పెట్టుకో నీ డిపార్ట్మెంట్కి. మరీ ఎమర్జెన్సీ అయితే నువ్వు టేకప్ చేసేలా, మామూలుగా అయితే వాళ్ళు చూసుకునేలా. అలాగే కన్నా. అలా మాట్లాడుతూనే ఇద్దరు ఫుల్గా అలసిపోయి ఉండడంతో తొందరగానే నిద్రపోతారు. కిరణ్, నేను కూడా ఏదైనా జాబ్ చేస్తాను అడుగుతుంది శ్రావణి. ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది? ఐషుని చూడు, ఇల్లు, పిల్లలు, హాస్పిటల్ 3 మేనేజ్ చేస్తుంది. నేను మాత్రం ఇంట్లోనే ఉంటే నాకు ఏదోలా అనిపిస్తుంది. ఏదన్నా చేయాలి అనిపిస్తుంది కిరణ్. హన్సిని అమ్మ చూసుకుంటుంది. చేయాలి అనుకుంటే శివ్ ఆఫీస్లో జాయిన్ అవ్వు. నిజమా? నీకు చేయాలనిపిస్తే నాకేమీ అభ్యంతరం లేదు శ్రావ్. థ్యాంక్ యూ కిరణ్. కానీ ఎందుకురా, హాయిగా హన్సీని చూసుకుంటూ ఇంటి పట్టున ఉండొచ్చు కదా. ఏమో కిరణ్, అందరూ ఆడవాళ్ళకి తమకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. చదువుకొని కూడా నేనెందుకు ఇలా ఏమీ చేయకుండా ఉండడం అనిపిస్తుంది. సరే, రేపు శివుతో మాట్లాడతాను. థ్యాంక్ యూ కిరణ్ అంటూ కిరణ్ బుగ్గకి ఒక స్ట్రాంగ్ కిస్ ఇస్తుంది. కిరణ్ నవ్వుకుంటూ ఫుల్ టైర్డ్ అయ్యావుగా, పడుకో అంటాడు. అంటూ కిరణ్ చేతిపై వాలి పడుకుంటుంది శ్రావణి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఒక విలాసవంతమైన ఇంటిలో ఒక అమ్మాయి కేకలు వేస్తూ ఉంటుంది. ఏం చెప్పారు డాడీ? ఆ శివాంష్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పారు. ఇప్పుడు తనకి పెళ్ళైపోయింది అని న్యూస్ వచ్చింది. అది కూడా 3 ఏళ్ళయింది. పైగా 2 పిల్లలు. కనీసం తనకి పెళ్ళయిందన్న విషయం తెలుసుకోలేకపోయారు. ఈ 3 ఏళ్ళు తను ఎక్కడున్నాడో ఆచూకీ కూడా తెలుసుకోలేకపోయారు. నాకు శివ్ కావాలి డాడీ. నువ్వేం చేస్తావో తెలీదు. శివ్కి పెళ్ళైనా నాకేం ప్రాబ్లం లేదు. డివోర్స్ ఇప్పించు లేదా బెదిరించి పంపించే. నాకు మాత్రం శివ్ కావాలి అంటూ వార్నింగ్ ఇచ్చి రూమ్కి వెళ్ళిపోతుంది.
అతను అక్కడే హాల్లో కూర్చొని తల పట్టుకుంటాడు. ఇప్పుడు తల పట్టుకొని ఏం ప్రయోజనం? ఎలా అయినా కూతుర్ని ఆ ఇంటికి కోడల్ని చేసి వాళ్ళ ఆస్తి సొంతం చేసుకోవాలని చూశారు. దానికి లేనిపోని ఆశలు కల్పించారు. ఇప్పుడు పెళ్ళైన వాడు కావాలి అంటుంది. భార్యను వదిలి దీన్ని చేసుకుంటాడా? ఎప్పటికైనా కూర్చోబెట్టి కొంచెం బుద్ధి చెప్పండి. అనవసరంగా వాళ్ళ జోలి వెళ్ళకండి. ఆ శివ్ గురించి మీరే చెప్తారు కదా డేంజర్ అని అంటుంది అతని భార్య. అసలు శివ్ భార్య ఎవరో తెలుసుకోవాలి. అప్పుడేం చేయాలో ఆలోచిస్తాను. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి నా బుర్ర తినకుండా అని కసురుతాడు. మీరు మారరు. అనవసరంగా నిద్రపోతున్న సింహాన్ని లేపాలి అని చూస్తున్నారు అనుకుంటూ ఆవిడ వెళ్ళిపోతుంది. ఉదయాన్నే రావింటికి వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు అతను. కథ కొనసాగుతుంది. పాపం ఈ జింక పిల్ల చాలా ఆశపడుతుంది అక్కడ ఉన్నది సింహం అని తెలియక. మరి ఏం జరుగుతుందో రేపు చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి యార్. అలాగే మీ విలువైన అభిప్రాయాలు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.